Hello everyone, this is Rishita from Sarat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from The Hindu, Indian Express and PIP. Okay, so ee roju topics ఏంటి మన వీడియోలో అంటే దట్ ఈస్ ఇండియా జపాన్ సైన్ మారిటైమ్ సెక్యూరిటీ ప్యాక్ట్ టు డీపెన్ డిఫెన్స్ కోఆపరేషన్. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే ఐఆర్ దట్ ఈస్ పేపర్ 2లో వస్తుంది. అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే ఇట్ కమ్స్ అండర్ పేపర్ 1. సో నెక్స్ట్ ద వనశక్తి వర్డిక్ట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ ప్రాగ్మాటిక్. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే పేపర్ 3. అదే APPSC&TGPSC పరంగా చూస్తే ఇట్ కమ్స్ అండర్ పేపర్ 4. సో నెక్స్ట్ డెరివేటివ్స్ ట్రేడర్ base falls for the first time in 4 years in financial year 26. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే మనకి పేపర్ 3లో వస్తుంది. అదే మనకి స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే పేపర్ 4లో వస్తుంది. నెక్స్ట్ తమిళనాడు సీఎం సీక్స్ ఫెయిర్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఆఫ్ సదరన్ స్టేట్స్. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే కనుక మనకి పేపర్ 2లో వస్తుంది. అదే స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే పేపర్ 3. సో యాజ్ యూజువల్ నెక్స్ట్ వీల్ హ్యావ్ అ ప్రిలిమ్ షార్ట్ దట్ ఈస్ టుడేస్ ప్రిలిమ్ షార్ట్ ఈజ్ ఆన్ ద ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అనేది ఒకటి. సో అది యాక్చువల్లీ న్యూస్లో ఉంది, బట్ దట్ కంప్లీట్ థింగ్ ఈజ్ నాట్ నెసెసరీ. ఆ కాన్సెప్ట్ మాత్రం నాకు తెలియాలి. సో అదొకటి. అండ్ ఇంకోటి మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ అండ్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, విత్ దిస్ విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆర్టికల్ అనేది ఇండియా జపాన్ సైన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ టు ప్యాక్ టు డీపెన్ ద డిఫెన్స్ కోఆపరేషన్. ఓకే, సో మనకు తెలిసిందే దీస్ డేస్ వీఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జపాన్. ఓకే, ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి ఇండియన్ స్టాండ్ అనేది ఉండాలి. ఒక పీస్ఫుల్ ఇండో పసిఫిక్ రీజియన్ అనేది నెసెసరీ ఫర్ ద ప్రాస్పారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ఇండియా ఇస్ ఫోకసింగ్ మోర్ ఆన్ దిస్ ఇండో పసిఫిక్ రీజియన్. సో ఆ ఇండో పసిఫిక్ రీజియన్లోనే మనకి జపాన్ కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి మనం ప్రిలిమ్స్ కంటెక్స్లో ఏం నేర్చుకోవాలి? సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ ద జపాన్ ఈస్. ఓకే, సో జపాన్ అనేది ఇటు రష్యాకి ఇటు సైడ్ పసిఫిక్ ఓషన్ రీజియన్లో ఉంటుంది మనకి. సో ఇక్కడ సీ ఆఫ్ జపాన్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో సీ ఆఫ్ జపాన్ అనేది ఒకటి, అండ్ ఇటు సైడ్ అనేది ఏంటి పసిఫిక్ ఓషన్ అనేది ఒకటి. అండ్ మనకు తెలిసిందే జపాన్లో ఫ్రీక్వెంట్గా ఎర్త్ క్వేక్స్ అలాంటివి అవుతూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ప్లేట్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందులో ఏమేమి ఉంటాయి జపాన్లో? యూ విల్ హ్యావ్ హోకైడో, హోన్షు, షికాకు అండ్ క్యూషు. ఓకే, సో ఈ 4 నేమ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ సీ ఆఫ్ జపాన్ అనేది మాత్రం ప్లీజ్ రిమెంబర్. ఎందుకు అంటే ఇటు సైడ్ నార్త్ కొరియా ఉంటుంది, ఇక్కడ రష్యా ఉంటుంది, అండ్ ఇక్కడ జపాన్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఇట్ విల్ హ్యావ్ అ పసిఫిక్ ఓషన్. సో ఇలా మనం మ్యాప్ని కనుక గుర్తుపెట్టుకుంటే, సో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ లైక్ జపాన్ అనేది అసలు ఏ టూ వాటర్ బాడీస్ మధ్యలో ఉంది అంటే పసిఫిక్ ఓషన్ ఒకటి అండ్ సీ ఆఫ్ జపాన్ అని మనం చెప్పొచ్చు. సో ఇన్ దిస్ వే వీల్ అండ్ దిస్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్. మన మెయిన్స్ కంటెక్స్లో ఏం తెలుసుకోవాలి? ఇది ఇండియా జపాన్ ట్రేడ్ రిలేషన్స్లో అంటే ఫస్ట్ యాజ్ యూజువల్ సిగ్నిఫికెన్స్ అనేది తెలియాలి మనకి. సో ఫస్ట్ యాజ్ యూజువల్ సిగ్నిఫికెన్స్. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్. ఓకే, సో సిగ్నిఫికెన్స్లో ఏంటంటే స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఆఫ్ ఇండో పసిఫిక్. మనం ఇందాకే చెప్పాను నేను ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్ ప్రాస్పారిటీ అనేది ఇండియాకి చాలా నెసెసరీ అని చెప్పి, రైట్? సో మనకు తెలిసిందే ఇండియా అండ్ జపాన్ క్వాడ్ అనే ఒక గ్రూప్లో మెంబర్స్ అనమాట, రైట్? సో ఆ క్వాడ్ యొక్క ఎయిమ్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు ఎన్షోర్ ఆ పీస్ఫుల్ ఇండో పసిఫిక్ రీజియన్. సో అలా మనం ఒక స్ట్రాటజిక్ కోఆపరేషన్ అనేది ఒకటి ఉంది ఇండియాకి జపాన్కి. తర్వాత డిఫెన్స్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్. అసలు న్యూస్ ఆర్టికల్ వచ్చిందా బికాస్ ఆఫ్ దిస్ డిఫెన్స్ అండ్ ప్యాక్ట్స్, రైట్? సో ఒక డిఫెన్స్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఉంది. ఎలా అంటే వీ హ్యాడ్ దిస్ ధర్మా గార్డియన్ మారిటైమ్ మిలిటరీ ఎక్సర్సైజెస్, నాట్ మారిటైమ్, మిలిటరీ ఎక్సర్సైజెస్లో మనకి ఒకటి ధర్మా గార్డియన్ అనేది ఒకటి, తర్వాత నెక్స్ట్ జైమిక్స్ అనేది ఒకటి. సో ఇలా మనకి ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ జపనీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు తెలిసిందే ఏంటంటే జపనీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్. అది కూడా ఎందులో అంటే ఎఫ్డిఐ. ఇప్పుడు ఎఫ్డిఐ పరంగా చూస్తే మాత్రం సో జపాన్ అనేది మనకి 5th లార్జెస్ట్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, సో 5th లార్జెస్ట్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ టెక్నాలజీ అండ్ క్రిటికల్ సప్లై చైన్స్. ఓకే, సో టెక్నాలజీ పరంగా కూడా మనకి చాలా జపనీస్ కంపెనీస్ అనేవి ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ఎందుకంటే సమ్ సార్ట్ ఆఫ్ టెన్షన్స్ విత్ చైనా, రైట్? సో ఎగ్జాంపుల్ ఏంటి మనకి? దట్ ఈస్ డైకిన్ అనేది ఒక ఏసీ కంపెనీ, రైట్? సో దాని సప్లై చైన్ అనేది ఇండియా వరకు ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. సో
అదొకటి. సో నెక్స్ట్ ఎకనామిక్ అండ్ పీపుల్ టు పీపుల్ రిలేషన్స్. ఓకే, సో ఎకనామికల్ పరంగా కూడా ఇండియా అండ్ జపాన్ హ్యాడ్ అ గుడ్ రిలేషన్, లైక్ నియర్లీ $25 billion అనేది ట్రేడ్ అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ పీపుల్ టు పీపుల్ రిలేషన్. పీపుల్ టు పీపుల్ రిలేషన్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ in 2025 when our honorable prime minister నరేంద్ర మోడీ గారు హ్యాడ్ వెంట్ టు జపాన్. ఓకే, సో మనకి దారుమా డాల్ అనేది ఒకటి ఇచ్చారనమాట. ఓకే, సో దారుమా డాల్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇన్కార్నేషన్ ఆర్ అ మోడల్ ఆఫ్ దిస్ బోధి ధర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దట్ వాస్ గివెన్. సో అలా మనకి టైస్ అనేది ఇట్ ఈస్ ఇన్ అ గుడ్ వే. ఓకే, సో ఇన్ అ డీసెంట్ వే అని చెప్పొచ్చు విత్ జపాన్. మరి ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి చైనా ఫ్యాక్టర్. ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే జపాన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ చైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై చైన్స్ అలా. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ కూడా, రైట్? సో అలా చైనా అనేది ఇండియాకి చైనాకి ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే కోల్డ్ వార్ అనేది నడుస్తూ ఉంటుంది. సో అలా చైనా ఫ్యాక్టర్ వల్ల మన రిలేషన్స్ అనేవి ఛాలెంజింగ్గా ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ లిమిటెడ్ బైలేటరల్ ట్రేడ్. ఎందుకు లిమిటెడ్ అంటున్నా అంటే ఇండియా హ్యాడ్ అ వెరీ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్. ఓకే, సో ట్రేడ్ డెఫిసిట్ ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 15 బిలియన్ మనకి ఉందన్నమాట. ఇది ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది విత్ జపాన్. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ డిలేస్. మనకు తెలిసిందే ఏంటంటే ఇండియాలో మనకి రెడ్ టాపిజం అనేది ఇంకా ఉంది, రైట్? సో ఆ రెడ్ టాపిజం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా దే ఆర్ బీయింగ్ డిలేడ్. ఓకే, సో అలా డిలే అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులేటరీ అండ్ బిజినెస్ బ్యారియర్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ది అదర్ వే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ స్కిల్ అండ్ డెమోగ్రాఫిక్ బ్యారియర్స్. ఓకే, సో లాంగ్వేజ్ పరంగా కూడా దే ఆఫెన్ స్పీక్ టు అంటే జపనీస్ అని చెప్పొచ్చు, మనం ఇక్కడ తెలుగు అయితే ఏంటి, రైట్? అట్లా లాంగ్వేజ్ అనేది ఒకటి, ఇంగ్లీష్ అలా. అండ్ స్కిల్స్ పరంగా కూడా జపాన్లో చాలా స్కిల్డ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ ఇండియాలో ఫార్మల్ స్కిల్డ్ ఫోర్స్ అనేది అంత ఎక్కువగా లేదు. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ టైస్. ఓకే, సో ఇన్ దిస్ కంటెక్స్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ మెయిన్స్. నెక్స్ట్ ఏంటంటే దట్ ఈస్ దిస్ వాజ్ టేకెన్ ఫ్రమ్ దిస్ హిందూ ఎడిటోరియల్. సో ద వనశక్తి వర్డిక్ట్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ అండ్ ప్రాగ్మాటిక్. ఓకే, సో మనకు తెలిసిందే దట్ ఈస్ వనశక్తి వర్డిక్ట్ అంటే జడ్జ్మెంట్ అనేది ఇచ్చారు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, రైట్? సో దాన్ని ఆథర్ గారు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ అండ్ ఆల్సో ప్రాగ్మాటిక్ అంటే రియలిస్టిక్గా ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో ఆ విధంగా మనం మెయిన్స్ కంటెక్స్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ని చూస్తాం. ఓకే, సో మెయిన్స్ కంటెక్స్లో అసలు ఎలా చూడాలి, ఏం జరిగింది అసలు. ఓకే, సో ద వైడర్ పాలసీ ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇందులో ఏం చెప్పారంటే ద జడ్జ్మెంట్ has clearly stated that environmental clearance is necessary under environmental impact assessment notification. Okay, so environmental clearance తీసుకున్న తర్వాతనే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి, ముందు స్టార్ట్ చేయడం అనేది ఇంకా చేయకూడదు అని చెప్పి గట్టిగా చెప్పేశారు ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో. సో ఎందుకు అలా చెప్పారు అంటే బికాస్ ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ వైలేట్ ఫస్ట్ అండ్ రెగ్యులరైజ్ లేటర్. ఓకే, సో ఈ మెకానిజం అనేది ఎక్కువైపోతుంది. అంటే ఏంటంటే ఆ తర్వాత తెచ్చుకుంటాంలే మేము క్లియరెన్స్, తర్వాత చేస్తాంలే అని చెప్పి సమ్ సార్ట్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ అనేది అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ గుడ్, ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది ఎక్కువగా అవుతుంది, రైట్? సో అలా ఎలా అయినా సరే ఇలాంటి ఫినామినన్, ఇలాంటి ప్రిన్సిపల్ ఏదైతే ఇప్పుడు పోస్ట్పోన్మెంట్కి తీసుకెళ్తుందో సో అలా చేయకూడదు అని చెప్పి దే స్టార్టెడ్ దాట్ పక్కా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇట్ ఈస్ నెసెసరీ అన్నట్టు చెప్పారనమాట. అయితే మరి ఇదేమన్నా ఎక్స్ట్రీమ్గా చెప్పారు అంటే అలా లేదు, బట్ దే సెడ్ దాట్ ఒక వన్ టైమ్ ఆపర్చునిటీ అనేది త్రూ స్టాట్యుటరీ నోటిఫికేషన్ ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ ఇట్ కెన్ గివ్. ఓకే, కొన్ని ఇండస్ట్రీస్ అనేవి దే విల్ బి ఎసెన్షియల్, అలాంటప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది తెచ్చుకోవడానికి టైం పడుతుంది అన్నప్పుడు ఒక వన్ టైం ఆపర్చునిటీ ఇస్తాం వాళ్ళ వరకు. ఓకే, అది కూడా ఎలా అంటే త్రూ స్టాట్యుటరీ నోటిఫికేషన్ అనమాట. ఓకే, అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ వ్యూ సైడ్ వెళ్ళారనే కదా, ఒక మోడరేట్ పాత్ అనేది చూస్ చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో అలా అనమాట దిస్ మేడ్. ఓకే, సో దిస్ పర్టికులర్ ఈ టూ క్లాసెస్ దట్ ఈస్ వన్ టైమ్ ఆపర్చునిటీ అనేది ఒకటి అండ్ ఆల్సో టు ఎలిమినేట్ దిస్ వైలేట్ ఫస్ట్ అండ్ రెగ్యులరైజ్ లేటర్ అనే ఫినామినన్స్ని ఆన్సర్ చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ గారు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్గా ఉంది అండ్ ఆల్సో ప్రాగ్మాటిక్ అంటే రియలిస్టిక్గా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు డిస్కస్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ మెయిన్స్ కంటెక్స్ట్. ఇది డైరెక్ట్గా క్వశ్చన్స్లో కంటే ఐ కెన్ సే దట్ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్లలో ఈ జడ్జ్మెంట్ని మనం యూస్ చేసుకుంటే ఒక యాడ్ ఆన్ మెటీరియల్గా అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ ఆన్ ఎకానమీ. సో దట్ ఈస్ డెరివేటివ్స్,
ట్రేడర్ బేస్ ఫాల్స్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ 4 years. ఎప్పుడైనా సరే ఎకానమీ ఆర్టికల్స్ అనేది ఎలా తీసుకోవాలి అంటే 1 month లో అయింది, 2 month లో అయిందంటే అంత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వెన్ ఎవర్ దే సే దట్ 4 yearsలలో లో అయింది, లేదంటే ఇన్ డికేడ్ లో అయింది, లేదంటే లాస్ట్ టైం మొన్న అన్నట్టు లైక్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 19 month హై అయింది. సో అంటే ఇట్స్ అ వెరీ లాంగ్ డ్యూరేషన్ కదా. సో బియాండ్ 1 year అవుతున్నాయి కాబట్టి సో అలాంటి డ్యూరేషన్స్ మాత్రం వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఇందులో ఏమి ఇచ్చారు అంటే దే గేవ్ అ గ్రాఫ్. ఓకే, సో విచ్ ఈస్ షోయింగ్ దాట్ పెరుగుతూనే ఉంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫినాన్షియల్ ఇయర్ 26లో మాత్రం దేర్ వాజ్ అ రిడక్షన్. ఓకే, సో ఆ రిడక్షన్ గురించే మాట్లాడుతున్నారు అనమాట ఈ పర్టికులర్ ఆర్టికల్లో. సో మనం ప్రిలిమ్స్ కంటెక్స్లో దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ ఆర్టికల్ని మనం మెయిన్స్ కంటెక్స్లో చూడలేము. సో మనం ప్రిలిమ్స్ కంటెక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఎకానమీలో మనకి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎప్పుడైనా సరే ఎకానమీలో కాన్సెప్ట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ. అది కూడా ఎలా అంటే త్రూ ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీనింగ్ అసలు ఏంటి ఇది? ఎప్పుడైనా సరే డెరివేటివ్ అంటే మనకి ఇంగ్లీష్లో మనకు తెలిసిన పదాలలో డెరివేటివ్ అంటే ఏంటంటే సంథింగ్ విచ్ ఇస్ డిరైవ్డ్ కదా, అంటే ఏదో ఒక దగ్గర నుంచి ఇట్లా డిరైవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెరివేటివ్, రైట్? సో ఇది కూడా అంతేనంటే ఇట్స్ అ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ హూజ్ వాల్యూ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద అండర్లయింగ్ అసర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక డెరివేటివ్ అనుకుంటే ఇందులో ఉన్న ఒక అండర్లయింగ్ అసర్ట్స్ని బట్టి మాత్రమే దాని వాల్యూ అనేది ఉంటుంది. దానికంటూ ఓన్ వాల్యూ ఉండదు. డెరివేటివ్స్ విల్ నాట్ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ, బట్ ఒక అండర్లయింగ్ అసర్ట్స్ ద్వారా వచ్చేదాన్నే అంటూ ఉంటారు డెరివేటివ్ అని. సో మరి ఈ అండర్లయింగ్ అసర్ట్స్లో ఏమేమి ఉండొచ్చు? స్టాక్స్ ఉండొచ్చు, బాండ్స్ ఉండొచ్చు. మొన్ననే మనం డిస్కస్ చేసాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్స్ అండ్ బాండ్స్ అని, రైట్? తర్వాత నెక్స్ట్ ఏదైనా కమోడిటీస్ అయి ఉండొచ్చు, లేదంటే కరెన్సీస్ అయి ఉండొచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు, ఇండిసెస్ అవ్వచ్చు. సో ఏవైనా ఉండొచ్చు ఈ అండర్లయింగ్ అసర్ట్స్లలో. తర్వాత నెక్స్ట్ మేజర్ టైప్స్. సో మరి టైప్స్ ఏంటి డెరివేటివ్స్లలో అంటే ఒకటి ఫస్ట్ ఫ్యూచర్స్ అనేది ఒకటి, తర్వాత నెక్స్ట్ ఫార్వర్డ్స్ అనేది ఒకటి, ఆప్షన్స్ అనేది ఒకటి, అండ్ స్వాప్స్ అనేది ఒకటి. సో మనం అసలు ఇవేంటో తెలుసుకుందాం బేసిక్గా. ఓకే, సో ఇన్ అ బ్రీఫ్ వే విల్ అండర్స్టాండ్. సో ఫ్యూచర్ అంటే ఏంటంటే ఫ్యూచర్స్ అంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ డేట్కి, ఓకే, సో ఒక డేట్ అనుకుంటారు. సో ఆ డేట్ రోజు ఈ పర్టికులర్ ప్రైస్కి మనం అమ్మడాలు లేదంటే తీసుకోవడాలు జరగాలి అని చెప్పి సమ్ సార్ట్ ఆఫ్ అరేంజ్మెంట్ విల్ బీ హ్యాపెండ్ ఇన్ ఫ్యూచర్స్. ఓకే, మరి ఫార్వర్డ్స్లో ఏమవుతుంది? సో ఫార్వర్డ్స్లో కూడా అలాంటి అరేంజ్మెంటే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే దిస్ విల్ హ్యాపెన్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఇది బయట ఎక్స్టర్నల్గా. బట్ వెన్ కమ్స్ టు ఫార్వర్డ్స్లో ఏంటంటే బిట్వీన్ ప్రైవేట్ పార్టీస్లో అవుతే కనుక ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ని మనం ఫార్వర్డ్స్ అంటూ ఉంటాం. తర్వాత ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ బయ్యర్కి ఒక ఆప్షన్ ఇస్తారు, అంతేగాని ఆబ్లిగేషన్ మాత్రం కాదు, పక్కా చేయాలని కాదు, బట్ ద బయ్యర్ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు డూ దాట్. ఓకే, తర్వాత నెక్స్ట్ స్వాప్స్ అంటే ఏంటి? స్వాప్స్ అంటే సంథింగ్ జస్ట్ స్వాప్ ఇట్. ఓకే, యూనో చిన్నప్పుడు మన మమ్మీ కూడా అంటూ ఉంటుంది స్వాప్ యువర్ స్నాక్స్, అంటే నీ తనకిచ్చే తనది నువ్వు తీసేసుకో అన్నట్టు అంటూ ఉంటుంది. సో ఇక్కడ ఎకానమీలో స్వాప్స్ అంటే ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఫిక్స్డ్కి వెళ్ళడం, లేదంటే ఫిక్స్డ్ నుంచి ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ రేట్కి వెళ్ళడం, అంటే సమ్ సార్ట్ ఆఫ్ స్వాప్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఆ తర్వాత నెక్స్ట్ అసలు ఇక్కడ ఏంటి అంటే సో దీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ. ఓకే, సో ఎవరు రెగ్యులేట్ చేస్తారు? సెబీ రెగ్యులేట్ చేస్తుంది జనరల్గా. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ఏదైనా డెరివేటివ్స్లలో మనం ఇందాక అనుకున్నట్టు కరెన్సీస్ ఉన్నా కానీ లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ ఉంటే మాత్రం ఆర్బీఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో కంప్లీట్గా ఏదైనా స్టేట్మెంట్స్లో ఆల్ డెరివేటివ్స్ విల్ బీ రెగ్యులేటెడ్ బై సెబీ అంటే నో. ఓకే, ఎందుకంటే కొన్ని ఏవైతే డెరివేటివ్స్ అనేవి కరెన్సీస్ ఉంటాయో, ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయో అది ఆర్బీఐ అనేది చూసుకుంటూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ దట్ ఈస్ ఆన్ దిస్ జోనల్ కౌన్సిల్స్. సో మనకు తెలిసిందే సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. సో ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులో జరిగింది. సో తమిళనాడు సీఎం గారు ఏమన్నారంటే సమ్ సార్ట్ ఆఫ్ దిస్ ఈక్విటబుల్ అండ్ ఫేర్ షేర్ అనేది ఉండాలి ఫర్ సదరన్ స్టేట్స్ అని అన్నారు. సో ఈ పర్టికులర్ అనడానికి కూడా దెర్ ఈస్ మెనీ థింగ్స్. ఎందుకంటే 16th ఫినాన్స్ కమిషన్ టైంలో మన సదరన్ స్టేట్స్ని కరెక్ట్గా చూడలేదు అన్న ఒక క్రిటిసిజం ఉంది, రైట్? సో ఆ పర్టికులర్ తరహాలో మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ హీ టోల్ దట్ దిస్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ అనేది ఈజ్ నెసెసరీ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఈ పర్టికులర్ కంటెక్స్లో మనం ప్రిలిమ్స్లో ఏం తెలుసుకోవాలి? దెర్ వాజ్ ఆల్రెడీ ఏ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇన్ 2025 రిగార్డింగ్ ది జోనల్ కౌన్సిల్స్. ఓకే, సో జోనల్ కౌన్సిల్స్ మీటింగ్స్ అయినాయి అంటే కనుక సమ్ ఆఫ్ ది అదర్ క్వశ్చన్స్ అనేవి వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, సో ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి దే ఆర్ స్టాట్యుటరీ బాడీస్, నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, సో కొంతమంది ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి జోనల్ కౌన్సిల్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది మాత్రం ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి మనకి? దట్ ఈస్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఓకే, సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఇట్స్
కాన్స్టిట్యూషనల్ బాడీ. కాకపోతే ఈ స్టాట్యుటరీ బాడీస్ ఏది జోనల్ కౌన్సిల్ మాత్రం ఇట్స్ స్టాట్యుటరీ బాడీ. దేని కింద అంటే అండర్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. నెక్స్ట్ ఇప్పుడు మరి ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉంటాయంటే వీ హ్యాడ్ 5 జోనల్ కౌన్సిల్స్. ఏంటా 5 అంటే ఒకటి నార్థన్, ఒకటి సెంట్రల్, ఒకటి ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ అండ్ సదరన్. ఓకే, సో ఈ ఫైవ్ జోనల్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈసారి ఏమైంది, సదరన్ యొక్క జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది, రైట్. సో బట్ మరి నార్త్ ఈస్ట్కి లేదా మేడం? ఓకే, సో నార్త్ ఈస్ట్కి కూడా ఉందండి. కాకపోతే నార్త్ ఈస్ట్ అనేది ఈ పర్టికులర్ యాక్ట్స్ నుంచి కాదు, ఒక స్పెషల్ యాక్ట్ ఉంటుంది, దట్ ఈస్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్. ఓకే, సో ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ ద్వారానే ఆ నార్త్ ఈస్టర్న్ యొక్క జోనల్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. మళ్ళీ చెప్తున్నాను. సో ఈ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ వాజ్ ఫార్మ్డ్ అండర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటారు, ఎందుకంటే మిగతా అన్ని దాని మీద ఫామ్ అయ్యాయి కాబట్టి. బట్ నో, దానికంటూ ఒక యాక్ట్ ఉంది, దట్ ఈస్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ అనేది ఆఫ్ 1971. సో దాని ప్రకారం మరి చైర్మన్షిప్ ఎవరిది అంటే దట్ ఈస్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు కదా, సో వాళ్ళ చైర్మన్షిప్ ఉంటుంది. మనం ఇందాక చూసాము పిక్చర్లో. ఓకే, I'll just show you. సో ఎవరున్నారు అక్కడ? అమిత్ షా గారు ఉన్నారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ద చైర్మన్షిప్ విల్ బి బై యూనియన్ హోమ్ మినిస్టర్. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఇక్కడ స్టేట్స్ నుంచి ఎవరెవరు ఉంటారంటే దట్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఉంటారు అండ్ ఇంకో 2 మినిస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వైస్ చైర్పర్సన్గా మనకి చీఫ్ మినిస్టర్ వాళ్ళు రొటేషనల్ పరంగా తీసుకుంటూ ఉంటారు, ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్కళ్ళు అన్నట్టు, ఒక్కొక్కసారి అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రతి స్టేట్ నుంచి 3 మెంబర్స్ వెళ్తారు, ఒకటి చీఫ్ మినిస్టర్ అండ్ 2 మినిస్టర్స్. ఓకే, సో దట్ 2 మినిస్టర్స్ విల్ బి నామినేటెడ్ బై ద గవర్నర్ అనమాట. ఓకే, సో బట్ వైస్ చైర్మన్షిప్ అనేది ఎలా రొటేషనల్ బేసిస్ పరంగా ఉంటుంది అన్ని స్టేట్స్కి, రైట్, ఫర్ దట్ పర్టికులర్ జోన్. ఓకే, సో నెక్స్ట్ నేచర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేది ఏంటి? సో ఆర్ దే బైండింగ్? ఇప్పుడు జోనల్ కౌన్సిల్ ఏదైనా చెప్తే పక్కా వినాలి అని ఏమన్నా ఉంటుందా అంటే నో, దే ఆర్ జస్ట్ రికమెండేటరీ అని చెప్పొచ్చు. దే ఆర్ నాట్ బైండింగ్, అడ్వైజరీగా మాత్రమే ఉంటాయి. ఓకే, సో మరి ఎలాంటి సాల్వ్ చేయడానికి అంటే ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే ఫెడరలిజం, రైట్. సో కొన్ని పవర్స్ స్టేట్కి ఉంటాయి, కొన్ని పవర్స్ సెంటర్కి ఉంటాయి, సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ అవ్వచ్చు. సో ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి మనకి. సో ఆ తర్వాత నెక్స్ట్ పీరియాడికల్గా దే విల్ బి మీటింగ్ ఆల్ ద టైమ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఉందని చెప్పాను కదా. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఉందని చెప్పాను కదా, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 263. ఓకే, సో ఆ పర్టికులర్ బాడీనే మనకి కాన్స్టిట్యూషనల్ బట్ నాట్ జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్ ద స్టాట్యుటరీ బాడీస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ నాట్ పార్ట్. ఎందుకు? ఇందాకే చెప్పాను ఏంటది, నార్త్ ఈస్టర్న్ కంటే ఒక యాక్ట్ ద్వారా 1971 యాక్ట్ ద్వారా ఫామ్ అయ్యాయి అని చెప్పి. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్. ఓకే, సో ఆర్ నెక్స్ట్ దట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అనేది ఈరోజు ప్రిలిమ్ షార్ట్గా అబౌట్ ఇట్. సో ఎందుకంటే మనం హిందూ పేపర్ కనుక చూస్తే ఫస్ట్ పేజ్లోనే మనకి ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది వచ్చింది. బట్ దాట్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ నాట్ నెసెసరీ, బట్ ఆ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో లెట్స్ సీ. సో మీనింగ్ ఏంటి అంటే ఇండెక్స్ మెజరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఓకే, సో మన కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయండి? 8 కోర్ ఇండస్ట్రీస్. ఓకే, సో వేరే సమ్ ఎగ్జామినేషన్స్లలో హౌ మెనీ కోర్ ఇండస్ట్రీస్ డస్ ఇండియా హ్యావ్ అని అంటూ ఉంటారు. సో దట్ ఈస్ 8. ఆ తర్వాత బేస్ ఇయర్ అనేది 2022 to 23 మధ్యలో బేస్ ఇయర్ని పెట్టారు. సో మరి ఎవరు చేస్తారు? ఓకే, హూ విల్ రిలీజ్ ఇట్ అంటే ఇట్ విల్ బి రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఓకే, సో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ దిస్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, సో అదొకటి. ఆ తర్వాత 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనకు తెలిసిందే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఓకే, సో ఒక ఇండెక్స్ ఉంటుంది, దట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఆ ఇండెక్స్లలో 40.27% అనేది వెయిటేజ్ అనేది ఇట్ వాస్ బై దిస్ కోర్ ఇండస్ట్రీస్. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కోర్ ఇండస్ట్రీస్ వెయిటేజ్ ఎంత ఉంది? దట్ ఈస్ 40.27%, రైట్. సో అయితే ఇక్కడ నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా, వన్ నిమానిక్ దట్ ఈస్ రెస్ కో క్రూ నా సెఫ్. ఓకే, సో ఇందులోనే 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఓకే, సో ఏంటవి అంటే ఫస్ట్ ఇది దట్ ఈస్ refinery, next electricity, next steel, next coal, next crude oil, next natural gas, next cement, next we have fertilizer. Yeah,
సో దిస్ ఇస్ ద నిమోనిక్. ఓకే, సో ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఇవి. ఓకే, సో రెస్కో, క్రూ, నాసిఫ్. సో రిఫైనరీ, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫర్టిలైజర్. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో హైయెస్ట్ షేర్ ఎవరిది ఉంటుందంటే రిఫైనరీ విల్ హ్యావ్ హైయెస్ట్ షేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఇండెక్స్. ఓకే, ఫ్రమ్ క్రూడ్ అనమాట. ఓకే, సో క్రూడ్ ఇండస్ట్రీ, సారీ కోర్ ఇండస్ట్రీస్ నుంచి. ఓకే, సో కోర్ ఇండస్ట్రీస్ నుంచి రిఫైనరీ అనేది హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంటుంది అని చెప్పొచ్చు మనం. ఓకే, సో దిస్ వాజ్ డన్. ఓకే, దిస్ ఇస్ విత్ ప్రిలిమ్ షార్ట్. అండ్ ఈరోజు కోట్ ఆఫ్ ద డే అనేది ఏంటంటే దట్ ఈస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ విల్ బీ ఎట్ యువర్ ఫీట్. ఓకే, సో చెప్పింది ఎవరు మనకి? ఇట్ వాస్ టోల్డ్ బై స్వామి వివేకానంద గారు. ఓకే, సో ఇది ఎక్కడ వాడొచ్చు అంటే ఈ పర్టికులర్ కోట్ని మనం యూ కెన్ యూజ్ ఇన్ ఎస్సేస్. ఎక్కడ అంటే వే దిస్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పడము, లేదు అంటే ఎథిక్స్ పేపర్లో కాన్ఫిడెన్స్ గురించి చెప్పడము. సో అలాంటి వాటి దగ్గర యూ కెన్ ట్రై టు యూజ్ దిస్ కోట్. ఓకే, దానివల్ల ఏమవుతుంది? యూ కెన్ గెట్ అ బెటర్ స్కోర్. సో నెక్స్ట్, ఈరోజు నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో ఐ బ్రాట్ ఆన్ దిస్ కోర్ ఇండస్ట్రీస్ యాజ్ ఐ టోల్డ్ యూ దట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో జస్ట్ పాజ్ ద వీడియో and try to answer this. Next question is on zonal councils. I already told you that manaki already 2025 lo there was a question. Okay, so some or the other way of news undi ante examinations vallaki ee zonal councils gurtochestadi. So try to answer it. Next, నిన్న మనం అనుకున్న క్వశ్చన్ ఏంటి? దట్ ఈస్ నక్సలిజం. ఎందుకంటే నక్సలిజం గురించి వీ డిస్కస్డ్ ఇన్ అ వెరీ డీటెయిల్ వే, రైట్? సో విల్ ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ టుడే. బాడీ ఏం రాయాలి, ఇంట్రో ఏం రాయాలి, అండ్ కంక్లూజన్ ఏంటి, రైట్? సో నక్సలిజం ఇన్ ఇండియా ఇస్ నాట్ మియర్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ బట్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ సోషియో ఎకనామిక్ అండ్ గవర్నెన్స్ డిఫెక్ట్స్. నిన్న మనం ఛాలెంజెస్లో ఒకటే చెప్పుకుందాం. వాట్ ఆర్ ద రీజన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్స్ ఎక్కడైతే డెఫిషియెంట్ ఉంటాయో అక్కడ ఈ నక్సలిజం అనేది పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పాను, రైట్? సో what are the major causes? This is demand one, major causes of naxalism, and critically examine the measures అనేది that is demand 2 taken by the government of India to address it. Okay, so ఈ రోజు కూడా మనకి 2 demands ఉన్నాయి. సో ఫస్ట్ డిమాండ్ ఏంటి? మేజర్ కాజెస్ అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? మెజర్స్ ఏంటి, మెజర్స్ ఏం తీసుకున్నారు అని. సో మనం ఇక్కడ ఇంట్రో ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే దట్ ఈస్ March 31st, 2026 ద్వారా నక్సలిజం అనేది చాలా సిగ్నిఫికెంట్ డిక్లైన్ అనేది జరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఓకే, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. నెక్స్ట్ బాడీలో ఏంటి? ఫస్ట్ మేజర్ కాజెస్ అనేది రాయాలి మనం. సో మేజర్ కాజెస్ ఏంటండి? నిన్ననే డిస్కస్ చేసాం మనం. దట్ ఈస్ ఫస్ట్ గవర్నమెంట్ డెఫిసిట్ ఉన్న ఏరియాస్లలో, లేదంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు? దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేవు. సో దీస్ ఆర్ ద కాజెస్. ఓకే, నెక్స్ట్ మరి మెజర్స్. వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై? ఓకే, సో మెజర్స్లో ఏం రాయొచ్చు మనం? యూ కెన్ మెన్షన్ అబౌట్ దిస్ గ్రే హౌండ్స్, నెక్స్ట్ కోబ్రా అంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ సో గ్రే హౌండ్స్ ఒకటి. నెక్స్ట్ సో ఇంకా మనం ఏంటి? దట్ ఈస్ పాలసీస్. సమాధానం అనేది ఒక పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చాం మనం. తర్వాత నెక్స్ట్ ప్రాపర్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి. సెంటర్స్. సో ఇలా మనం తీసుకున్న ప్రాక్టీసెస్ అనేవి వీ కెన్ డూ లైక్ గవర్నమెంట్ మెజర్స్ అనేవి వీ కెన్ రైట్. సో కంక్లూజన్లో ఏం రాయాలి? నిన్న ఆర్టికల్లో అనుకుందే మనం రాద్దాం. ఏంటంటే దో మనం నక్సలిజం అనేది చాలా తగ్గించాము, కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆ డెఫిసిట్ని కనుక మనం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కనుక చేయకపోతే మళ్ళీ నక్సలిజం జెనిసిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి వెళ్తాయి, అందరికీ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేది మనం ఇవ్వగలుగుతాము అని చెప్పి ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. సో అలా మనము కంక్లూడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు కంక్లూడ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆ తర్వాత ఈరోజు మెయిన్స్ క్వశ్చన్లో
అంటే నేను వనశక్తి మీద కావాలనే తీసుకొచ్చాను, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ అనేవి ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయిన్స్, రైట్? సో అందుకు మనకి వనశక్తి మీద ఒక క్లారిటీ అనేది వస్తే కనుక యూ కెన్ write in a better way. So try to answer this question. Okay, and tomorrow we'll discuss about it. So thank you. This is from Sarat Chandra IAS Academy. Your dream, our mission.